హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా నేను విజిట్ చేసిన స్టేర్లింగ్ పాలవెల్లి దిండి అక్కడికి బడ్జెట్లో అక్కడికి వెళ్ళగలవా బ్రో అని వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ అడిగాడు. తన కోసం ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో ఏంటంటే రిగార్డింగ్ బడ్జెట్లో ఎలా వెళ్ళొచ్చు. సో నేనైతే కార్ యూజ్ చేశాను. కార్ యూజ్ చేయవసరం లేదు. దిండికి కానీ స్టేర్లింగ్ కానీ వెళ్ళాలంటే పాలకొల్లు వరకు ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ఈస్ట్ వెస్ట్ వాళ్ళు అయితే ఈజీగా రీచ్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో బైక్ మీద వెళ్తే అప్రాక్సిమేట్లీ 1000 రూపీస్ పెట్రోల్ అవుతుందేమో రెండు కవర్ చేయడానికి 2 days ఆర్ 3 daysలో. సో ఫస్ట్ నేను దిండి ప్రిఫర్ చేయమంటాను. సో ఏలూరు నుంచి అయితే మాకు దగ్గరే పాలకొల్లు అనేది. సో మీ ఊర్ల నుంచి ఎంత దూరం నాకు ఐడియా లేదు. అప్రాక్సిమేట్లీ మీరు నియర్ బై ఈస్ట్ వెస్ట్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు రీచ్ అవ్వగలరు తక్కువ బడ్జెట్లోనే. సో వన్స్ దిండి రీచ్ అయిపోయిన కానీ నేను చెప్తాను, ఎందుకంటే పెట్రోల్ ఎక్స్పెన్స్ ఎంత అవుతుందో నేను కూడా క్యాలిక్యులేట్ చేయలేను అకార్డింగ్ టు యువర్ సిటీ. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇమీడియట్గా డేకి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు, లోపలికి ఎంట్రీ ఇస్తారు. అదొక టికెట్ తీసుకుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దిండి రిసార్ట్స్లో ఉండొచ్చు. రిసార్ట్ అంటే రూమ్స్ అయితే యాక్సెస్ ఉండదు. సో ఆ ఎన్వైరన్మెంట్, ఆ గోదావరి పక్కన బోట్లు యాక్సెస్ అన్నీ ఉంటాయి. సో బోట్ల కాస్ట్ సపరేట్గా ఉంటాయి. అట్ ది సేమ్ టైం మనం క్యాంటీన్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. క్యాంటీన్ యూటిలైజ్ చేసుకున్నా ఆ ఛార్జెస్ అనేవి నార్మల్గానే ఉంటాయి, ఏవి కూడా స్పెషల్ కేటగిరీలోకి ఏమి ఉండవు. సో రిసార్ట్లో ఉన్న వాళ్ళకే కాకుండా క్యాంటీన్ అందరికీ యాక్సెప్టబుల్ అండి. సో క్యాంటీన్ యూజ్ చేసుకోవచ్చు. మీరు లంచ్ అక్కడ చేసి ఈవినింగ్ వరకు ఉండొచ్చు. లేకపోతే ఆఫ్టర్ లంచ్ తర్వాత ఫస్ట్ హాఫ్ మార్నింగ్ అంతా దిండి రిసార్ట్స్ ఉన్న ఎన్వైరన్మెంట్లో ఉండి మీరు గోదావరి ఆ బోటింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఆర్వీఆర్ రిసార్ట్ విజిట్ చేయొచ్చు. ఆర్వీఆర్ రిసార్ట్ కూడా పక్కనే ఉంటుంది దిండికి. ఆర్వీఆర్ రిసార్ట్ అనే ఛార్జ్ వచ్చేసి 250 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. 1 hour స్టే చేయొచ్చు. మీరు 1 hourలో మొత్తం అంతా చూసేయచ్చు. అది పెద్దదేమి కాదు, బట్ చాలా క్లాస్గా చాలా యూనిక్గా ఉంటుంది. డిఫరెంట్ నేచర్ని అక్కడ డిఫైన్ చేశారు. సో నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కూడా. 250 రూపీస్ ఛార్జ్తో పర్ హెడ్ అండి, 250 రూపీస్ ఛార్జ్. సో మీరు లోపలికి వెళ్ళి 1 hourలో అదంతా విజిట్ చేసి మీరు రిటర్న్ వచ్చేయచ్చు. అక్కడికి మీకు లంచ్ తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా దిండి రిసార్ట్స్లో ఉంటారు. ఆఫ్టర్ లంచ్ తర్వాత ఫస్ట్ 1 hour ఆర్వీఆర్ సరోవర్ని మీరు విజిట్ చేస్తారు. ఆ తర్వాత మీరు ఇమీడియట్గా బైక్ ఆర్ కార్ ఎనీ వెహికల్ మీకు ఏది కంఫర్టో అదే. బట్ బైకు కారు ఎందుకని అంటున్నానంటే ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే బెటర్. ఓన్ ట్రాన్స్పోర్ట్ లేకుండా మీరు ఓన్గా వెళ్ళిపోదాము ఆటో కానీ బస్సు కానీ అంటే ఇట్స్ వెరీ టఫ్. ఎందుకంటే స్టెర్లింగ్ పాలవెల్లికి వెళ్ళే రోడ్ అంతా కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. అది చాలామందికి కూడా తెలియదు. సో అది ఇంపాక్టింగ్ ఉంటుంది. దానికి వెహికల్స్ బస్సు కానీ ఆటోస్ కానీ ఉబర్ రైడ్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు అక్కడ. ఉబరు ఓలా అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఆ ఊర్లో. సో ఆ విలేజెస్ కాబట్టి అవి ఉండవు. మీరు ఓన్ ట్రాన్స్పోర్ట్ బైక్ ఆర్ కార్ ఉంటే మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో అక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 1 hourలో మీరు రీచ్ అయిపోతారు స్టెర్లింగ్ పాలవెల్లి, దిండి నుంచి పాలవెల్లికి. సో అది 35 kilometers వస్తుంది అనుకుంటున్నా అప్రాక్సిమేట్లీ. సో మీరు స్టెర్లింగ్ పాలవెల్లిలో మీరు ఒక రోజు ఉందా అంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. లేదు అలా వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కొని వచ్చేద్దామంటే ఒక 30 minutesలో అయిపోతుంది ఆ ప్రాసెస్ అంతా. సో స్టెర్లింగ్ పాలవెల్లిలో అక్కడ స్టే చేస్తేనే బ్యూటీ ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే వెళ్ళి ఒక రోజులో చూసి వచ్చేద్దాం అంటే అవ్వదు. ఎందుకంటే వాళ్ళ ఎంట్రీ కూడా ఎవరు 5,000 6,000 తర్వాతే ఉంటాయి బేసిక్ రూమ్ నుంచి. నేను రూమ్ బుక్ చేయను, అక్కడ చూసి వచ్చేయాలి అంటే మీరు స్టెర్లింగ్ పాలవెల్లికి వెళ్ళి రూమ్ ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని నిజంగా మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. లేదంటే ఆ ఎన్వైర్న్మెంట్ చూసి ఇమీడియట్గా 30 minutesలో రిటర్న్ వచ్చేయచ్చు. సో ఇదంతా ప్రాసెస్కి మీకు బడ్జెట్లో అవుతుందని నేను అనుకుంటున్నాను. దిండిలో మీరు 10 రూపీస్తో ఛార్జ్తో దిండి రిసార్ట్ అంతా చూస్తారు. లంచ్ అక్కడే చేయొచ్చు. క్యాఫ్టేరియా ఆర్ క్యాంటీన్ మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరైనా వెళ్ళి తినొచ్చు. అక్కడ తక్కువ ప్రైసే ఉంటాయి. మీరు ఇంకా ఆటగాళ్ళు అనుకుంటే పెర్ఫార్మెన్స్ చేయాలంటే అక్కడ దిండిలో మనకు బార్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. రూమ్సే కాకుండా అక్కడ ఆ బార్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. స్టెర్లింగ్ పాలవెల్లిని రీచ్ అయిపోతారు. స్టెర్లింగ్ పాలవెల్లిలో మీరు రీచ్ అయిన తర్వాత అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీరు హోటల్ తీసుకుందామా లేదనేది బేస్డ్ ఆన్ ఎవర్ ఒపీనియన్. హోటల్ తీసుకుంటే అది బడ్జెట్ అవ్వదని నేను అనుకుంటున్నా. 4,000 5,000 6,000 అబోవ్ రూమ్స్ అంటే మీకు కొంచెం అది టఫ్ అనిపించవచ్చు. మీరు విజిట్ చేసి వచ్చేద్దామంటే వెళ్ళి చూసి వచ్చేయాలి. బట్ వెళ్ళి చూసి రావడానికైతే స్టెర్లింగ్ పాలవెల్లిలో యాక్సెస్ లేదు. మస్ట్ అండ్ షుడ్ రూమ్ తీసుకునే వాళ్ళు అక్కడికి రావాలి. మస్ట్ అండ్ షుడ్ వాళ్ళ వెహికల్ ఉండాలి, ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. బస్సెస్లో ఆటోస్లో అయితే వెళ్ళడం వెరీ టఫ్, అది మళ్ళీ చెప్తున్నాను. సో దిస్ ఈజ్ ద బడ్జెట్ ప్లాన్ అండి. ఎవరైతే నా సబ్స్క్రైబర్ అడిగారో తనకిచ్చే ఇన్పుట్స్ అన్నీ ఇవ్వేయండి. సో బడ్జెట్లో ఈ 3 ట్రిప్లు ఒకే డేలో అయిపోతాయి. 2 days కావాలంటే మీరు ఎక్కడో చోట స్టే చేయాలి. ఏది ఎక్స్పెన్సివ్ కాదు, ఏది లెస్ ప్రైస్ అనేది నేను చెప్పలేను. ఎందుకంటే దిండి హరిత రిసార్ట్స్లో రూమ్ కాస్ట్ వచ్చేసి బేసిక్ 2700 స్టార్టింగ్ ప్రైస్, తర్వాత 3500 వచ్చి సెకండ్ ప్రైస్,
5500 వచ్చి సూట్ రూమ్, దట్ ఈస్ ద థర్డ్ ప్రైస్. సో అవి కూడా ఎక్స్పెన్సివ్ అని నేను అనుకుంటున్నా. ఆర్వీఆర్ సరోవర్లో అయితే మీరు అది 7000 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అక్కడ మీరు స్టే చేయడానికి. సో అక్కడ నుంచి స్టెర్లింగ్ పాలవెల్లికి వెళ్తే 6000 అబవ్ ఉన్నాయి. ఎక్కడా కూడా స్టే చేయకుండా వెళ్ళడానికి అయితే ఓకే. బట్ లీస్ట్లో కావాలంటే మీకు దిండి రిసార్ట్స్లో అయితే 2700, అదే లీస్ట్ ప్రైస్ ఒక రూమ్లో స్టే చేయాలంటే. 2 days ఉండాలన్నా అది బాగుంటుంది. లేదు 1 dayలో కంప్లీట్ చేసుకుంటా అంటే బడ్జెట్లో, సో బైక్ వేసుకుని వెళ్ళి మొత్తం కవర్ చేసి రాగలంటే అలా చేయొచ్చు. చాలా లెస్ ప్రైస్ అవుతుంది నేను చెప్పిన 1 day ట్రిప్పు ఇది. ఫుల్ 3 రిసార్ట్స్ని 1 dayలో కవర్ చేయడానికి చాలా తక్కువ బడ్జెట్ అవుతుంది. పెట్రోల్ మీ ఊరు నుంచి దిండి వరకు ఎంత అవుతుందో నాకు తెలియదు, మీ ఊరిని బట్టి మీరు డిసైడ్ అవ్వాలి. సో నాకు ఏలూరు నుంచి కాబట్టి 1000 పెట్రోల్ అయితే సరిపోతుంది వెళ్ళి రావడానికి నేను అనుకుంటున్నా. సో 500 వెళ్ళటానికి 500 రావడానికి అనుకుంటున్నా, లేకపోతే 1500 వేసుకుంటా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి ఛార్జెస్ అండి. నా ఇన్స్ట్రక్షన్స్ మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నా. మీకు ఉపయోగపడి అనిపిస్తే డెఫినెట్గా ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ షేరింగ్ టు మెనీ పీపుల్, సో దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ. సో ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.